పరమేశ్వర, నాకు బాగా తెలుసు నీవు దయాశూన్యుడవని. కళ్ళు రెండూ తీసి కానుకగా ఇచ్చే వరకు తిన్నన్ని కరుణించని కఠినుడవు కావాలి. పుత్రుని మాంసమును వండి వడ్డిచ్చే వరకు సిరియాలకి అభయమయ్యని భయంకరుడివి కావాలి. కాలపాశము కంఠాన బిగిసి కన్నీరు మున్నీరుగా కారి ప్రవహించే వరకు మార్కండేయునికి ముఖం చూపనంటి గుండెలేని రాయివి కావా. నాకు ప్రాణమున్నంత వరకు నీవు కృప చూపలేవని నాకేనాడో తెలుసు స్వామి, నాకేనాడో తెలుసు. దేవి, స్వామి, స్వామి, ఏమిటి ఆశ్చర్యం? స్వామి, అంతా ఈశ్వర కృప. శంకర, భక్తవత్సల. స్వామి, నడవండి, తక్షణమే విజయుని చూద్దాం. దేవి, కంగారు పడకు, ముందు గురువులను సందర్శిద్దాం. అవును ప్రభు, సత్య ప్రమాణంగా సింహపురి పుణ్యం. సర్వశక్తి, సర్వయుక్తి, సర్వవైభవ పరిపూర్ణులు విక్రమసింహులు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఇక ఈ రాజ్యం సుభిక్షం అయితే ఏరుతుంది. బ్రహ్మం, నీవు హృదయపూర్వకంగానే ఈ మాటలు అంటున్నావా? ఇంకా అనుమానమా ప్రభు? మీపై నాకు ఈ అభిమానమే లేకుంటే ఆ వైద్యుడి మందులో రోగం హెచ్చించే విషయాన్ని దినము కలిపేవాణ్ణా? నిజమా బ్రహ్మం? తమ పాదసాక్షిగా నిజం ప్రభు. సింహపురి ప్రజలకు 10 జన్మాల పుణ్యమే ప్రత్యక్షమైనట్టుంది ఈ భావి మహారాణి గారి ఆగమనంతో. బ్రహ్మానందం, నీలాంటి స్నేహితుణ్ణి ఇదే ప్రథమం చూడటం. ఇక నుండి నీవు మాకు ఆప్తమిత్రుడవు. తమరా మాట అన్నారు కనుక నేను మీకు ఒక సలహా ఇక తప్పదు. చెప్పు బ్రహ్మానందం. తమరు మహారాజులు అంటూ రాజ్యం అంతటా ప్రచారం చేస్తే? వట్టి ప్రచారం ఏమిటి బ్రహ్మం? కిరీటధారణ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయిస్తాను. అలాగైతే రాజగురువు దగ్గరికి వెళ్ళి ముహూర్తం నిశ్చించుకురానా మరి? వద్దు బ్రహ్మానందం, వాడు మా విరోధి. ఆ రాజగురువు ఊరికంతా గురువైనా నాకు మాత్రం కేవలం శిష్యుడే. అయినా చూడండి ప్రభు, మనం ఎంత బుద్ధిమంతులు అయినా కూడా ప్రజాభిప్రాయాన్ని తోసేయకూడదు. అందుచేత ఆ ముదుసలి చేతి విధుగానే కిరీట ధారణ జరగాలి. అవును విక్రమ. ఎంత చక్కని సలహా అండి, నేను వస్తా. ఇంత కుటిలమైన ద్రోహం తలపెట్టాడా దుష్ట విక్రముడు? అవును గురుదేవా, ఇలా మిత్రద్రోహం చేసి నేడు తానే సింహపురికి మహారాజును అనుకుని మురుస్తున్నాడు. అన్యాయం, అధర్మాలు ఎక్కడున్నా నాశనం కాక తప్పదు. బ్రహ్మానందం, గురుదేవా, విక్రముని పట్టాభిషేక లగ్నం శివరాత్రి తరువాతనే అని తెలియపడుతుంది. గురుదేవా? అవును మహారాజా. ఆ జనం మనమంతా అక్కడే కాచుకుని విక్రముని అక్రమాలను సమస్త ప్రజలకెదురుగా ఖండించి చక్కని పథకంలో కార్యాలు జరిపిద్దాం. గురుదేవా, నా విజయుణ్ణి నేను చూసే భాగ్యముందా? అమ్మా, దేశం మూల మూలలా గుప్తచారులు తిరుగుతున్నారు. యువరాజుని, యువరాణిని ఎక్కడున్నా తక్షణం తీసుకొస్తారు. విజయ, నా తండ్రి, నీవెక్కడున్నావు? ఎలా ఉన్నావు? అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా, ఇదేమిటమ్మా ఈ సేవ? నాకిది సేవాధర్మం స్వామి. అయ్యయ్యో, నేను మీ సేవకు అనర్హుండమ్మా. నేను మహాపాపిని, మాతృద్రోహిని, పితృద్రోహిని, ధర్మద్రోహిని. అయ్యయ్యో, అలా అనకండి. జగతిలో మానవ సేవయే మహేశ్వరుని సేవ స్వామి. కాసేపు విశ్రమించండి, క్షణంలో వస్తాను. సరే అమ్మా.
ఎంత కరుణ ఈమెకు, అది నా వంటి పాపాత్మునిపై. విజయ, అధర్మదోషం నిన్ను దహించక ముందే జాగ్రత్త పడు. అన్యాయపాగ్రహం నిన్ను నాశనం చేయక ముందే బుద్ధి తెచ్చుకో. ధర్మ న్యాయాలు మా కాళ్ల క్రిందనున్న పాదరక్షలు. దైవ సమానులైన తండ్రి గారినే నిందిస్తున్నావా? తరతరాల నుండి జరిపించే ఉద్భవలింగేశ్వర పూజను రాజదంపతులే చేయనట్లయితే అశుభమని అత్తగారు చెప్పారు. లేని దేవుణ్ణి రాతిలో కల్పించి, జనులను ఎదిరించి బెదిరించి భయపెట్టి సుఖ సంతోషాలనే చూడకుండా మోసగిస్తావెందుకు? వెనుదిరుగు నీ ఆశ్రమానికి. నేను తెలిపిన నగ్న సత్యాలను ఉపదేశించు నీ శిష్యులకు. శివరాత్రి అంటే ఉపవాసము కాదు, వనవాసము కాదు, తృప్తిగా తిని సుఖపడే రాత్రే మహాశివరాత్రి. లేదు లేదు, నేనిక బ్రతకకూడదు. నేను బ్రతుకుంటే భూమికే భారం. నేను మరణించక తప్పదు. నేను మరణించక తప్పదు. నేను మరణించక తప్పదు. సర్పం సరి అయిన సమయానికే వచ్చి. రా సర్పరాజా, రా, ఈ పాపి జీవితాన్ని హరించు. రా, రా. దేవి, నన్ను అడ్డగించకు. నేను చావక తప్పదు. సర్పరాజా, నా ప్రాణాలు తీ. దేవి, నన్ను అడ్డగించకు. దేవి, పతి. దేవి, నీవు నేనే వాసంతిని. వాసంతి, 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 నీ వంటి ఉత్తమరాలైన సతికి నేను పతిగా ఉండేందుకు అనర్హుణ్ణి. నీకు నేను తలపెట్టిన ద్రోహం నా హృదయాన్ని కలచివేస్తుంది. లేదు, నేను భరించలేను. వాసంతి, నేను చనిపోవాలి. వాసంతి, నేను చనిపోవాలి. సత్యం వత్స, సత్యం. నీవు జీవించక తప్పదు. ఎవరు? స్వామి, 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 స్వామి. వత్స, నీ బ్రతుకు బాటలో ఇంతవరకు చేసిన పాపాల్ని కడిగివేసి పరిశుద్ధుడవై వర్ధిల్లు. నేను పరిశుద్ధుణ్ణి కాగలనా? అయ్యో, కఠిన పాషాణం నవనీతం అవుతుందా స్వామి? కళ్ళు లేని అంధుడనై, కాలు చేతులు కదపలేని పాతకున్నై నేనెలా బ్రతికేది స్వామి? ఎందుకు బ్రతకాలి?